వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మొన్న అంటే డిసెంబర్ 20న అస్సాం గౌహతిలో జరిగిన ఒక ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ బ్రిటిష్ వారితో మరియు ముస్లిం లీగ్తో కుమ్మక్కై అస్సాంని తూర్పు పాకిస్తాన్లో అంటే ఇప్పుడు ప్రస్తుత బంగ్లాదేశ్లో కలిపే కుట్రలో భాగమైందని, అస్సాం గుర్తింపును చెరిపేయాలని ప్లాన్ చేసిందని, కానీ అప్పటి అస్సాం మొదటి ముఖ్యమంత్రి గోపీనాథ్ బోర్డోలోయ్ తన సొంత పార్టీకి వ్యతిరేకంగా నిలబడి అస్సాంని రక్షించారని ప్రశంసించారు. అసలు ఈ ఆరోపణలు రాజకీయ వివాదాన్ని రేపాయి. మోదీ ఎందుకు అలా మాట్లాడారు, ఎందుకు ఈ ఆరోపణలు చేశారు, అప్పటి చారిత్రక వాస్తవాలు ఏంటి, అప్పుడు కాంగ్రెస్ చేసిన ప్రయత్నం ఏంటి అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు పూర్తి అప్డేట్స్ అందిస్తాను. చారిత్రక నేపథ్యం ఏంటంటే అది భారత విభజన మరియు క్యాబినెట్ మిషన్ ప్లాన్ సమయం. ఆ టైంలో అంటే 1940ల చివరిలో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వతంత్రం ఇవ్వడానికి సిద్ధమైంది. కానీ మహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలో ముస్లిం లీగ్ ప్రత్యేక పాకిస్తాన్ డిమాండ్ చేస్తున్న కాలం. దేశ విభజనను నివారించడానికి అని బ్రిటిష్ ప్రధాని క్లైమెట్ అట్లీ 1946 మార్చిలో క్యాబినెట్ మిషన్ను అంటే లార్డ్ ఫెథిక్ లారెన్స్, సన్ స్టోఫోర్డ్ క్రిప్స్ అలాగే ఏవి అలెగ్జాండర్ని భారత్కి పంపాడు. మే 16, 1946న మిషన్ తన ప్రణాళికను ప్రకటించింది. దీని ప్రకారం భారతదేశాన్ని విభజించకుండా ఒక ఫెడరల్ యూనియన్గా ఉంచాలని ప్రావిన్స్లను 3 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏ హిందూ మెజారిటీ ప్రావిన్స్లు అంటే మద్రాస్, బాంబే, యూపీ మొదలైనవి. గ్రూప్ బి ముస్లిం మెజారిటీ ప్రావిన్స్లు పంజాబ్, సింధ్, ఎన్డబ్ల్యూఎఫ్పి. గ్రూప్ సి బెంగాల్ మరియు అస్సాం. ఈ గ్రూపులు తమ రాజ్యాంగాలను రూపొందించుకోవాలి. గ్రూప్ సిలో బెంగాల్ అంటే ముస్లిం మెజారిటీ ముస్లిం లీగ్ ఆధిపత్యం మరియు అస్సాం హిందూ మెజారిటీ కాంగ్రెస్ ఆధిపత్యం ఉండడంతో అస్సాం ముస్లిం లీగ్ ఆధిపత్యానికి గురవుతుందని భయం. మరోవైపు ముస్లిం లీగ్ ఈ గ్రూపులను పాకిస్తాన్ సాధనకు ఉపయోగించాలని భావించింది. బ్రిటిష్ క్యాబినెట్ మిషన్ ప్రతిపాదనను కాంగ్రెస్ హైకమాండ్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ జూన్ 1946లో అంగీకరించింది. ఇది దేశ విభజనను నివారించి ముస్లిం లీగ్ని సంతృప్తి పరచడానికి తాత్కాలిక కాంప్రమైజ్ అని కాంగ్రెస్ వాదన. అంటే దేశాన్ని ఏకంగా ఉంచాలి అనే సాకుతో ఒకే ఉమ్మడి దేశంలో 3 ప్రావిన్స్లు 3 వేరు రాజ్యాంగాలు ఉండడానికి కాంగ్రెస్ అప్పుడే సూత్రప్రాయంగా అంగీకరించిందన్నమాట. అయితే అస్సాంని బెంగాల్తో కలపడానికి అప్పటి కాంగ్రెస్ అస్సాం ముఖ్యమంత్రి గోపీనాథ్ బోర్డోలోయ్ మరియు పిసిసి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ ప్లాన్ అస్సాం గుర్తింపును చెరిపేసే ప్రమాదకరమైందని చెప్పారు. ఎందుకంటే గ్రూప్ సిలో బెంగాల్ 60 మంది ప్రతినిధులు వర్సెస్ అస్సాం 10 మంది ఉన్నారు. దీనివల్ల అస్సాం ముస్లిం లీగ్ ఆధిపత్యానికి గురవుతుందని భయపడి వ్యతిరేకించడమే కాకుండా 1946లోనే బోర్డోలోయ్ తన అసోసియేటర్స్తో అంటే రెవరెండ్ నికాల్స్ రాయ్ మొదలైన వారితో మహాత్మా గాంధీ గారిని కలిసి ఈ ప్రపోజల్కి తమ తీవ్ర వ్యతిరేకతను తెలియజేస్తూ మీకు ఈ విషయంలో నా మద్దతు ఉంటుంది అని గాంధీ గారి ద్వారా హామీ తీసుకున్నారు. దీని తర్వాత అంటే జూలై 10, 1946న బాంబేలో నెహ్రూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ప్లాన్ పై కాంగ్రెస్ బైడింగ్ కమిట్మెంట్ లేదని, అస్సాం వంటి ప్రావిన్స్లు బలవంతంగా గ్రూపులలో చేరాల్సిన అవసరం లేదని ప్రకటించింది. జూలై 16, 1946న అస్సాం లెజిస్లేటివ్ అసెంబ్లీలో అస్సాం స్వతంత్రంగా తన రాజ్యాంగాన్ని రూపొందిస్తుంది. ఏ గ్రూపులో కూడా చేరదని అస్సాం ముఖ్యమంత్రి బోర్డోలోయ్ రిజల్యూషన్ పాస్ చేశారు. దీని తర్వాత మాత్రమే అంటే జూలై 22 మరియు సెప్టెంబర్ 23, 1946లో నెహ్రూ బోర్డోలోయ్కి లేఖలు రాసి అస్సాంని బలవంతంగా గ్రూపులో చేర్చడం సరికాదు అని మద్దతిచ్చారు. అస్సాం ముఖ్యమంత్రి బోర్డోలోయ్ వ్యతిరేకించకపోతే ఏమయ్యేదంటే కాంగ్రెస్ హైకమాండ్ మొదటి అంగీకార ప్రకారం అస్సాం గ్రూప్ సిలో బెంగాల్తో కలిసి ఉండేది. ముస్లిం లీగ్ ఆధిపత్యం వల్ల అస్సాం తూర్పు పాకిస్తాన్లో కలిసిపోయే అవకాశం ఎక్కువగా ఉండేది. సిల్హెట్ ఇప్పటికే రెఫరెండంలో తూర్పు పాకిస్తాన్కి వెళ్ళింది. ఇక మొత్తం అస్సాం కూడా అలాగే పోయేది. కానీ బోర్డోలోయ్ కాంగ్రెస్ హైకమాండ్కి వ్యతిరేకంగా గట్టిగా నిలబడడం వల్ల ప్లాన్ విఫలమైంది. ఇక ఈ ప్లాన్ చెక్ యొక్క ముగింపు గురించి కూడా చెప్తాను. మోదీ ఆరోపణలు ఊరికే చేయలేదు, కొంత చారిత్రక ఆధారం ఉంది. అస్సాం ముఖ్యమంత్రి బోర్డోలోయ్ ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించి ఉండకపోయి ఉంటే మోడీ ఆరోపించినట్లు అస్సాం రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు కోల్పోయి ఉండేది, నేటి బంగ్లాదేశ్లో ఒక భాగమై ఉండేది. ఈరోజు గడిచిపోయిన చరిత్రను గుర్తు చేస్తూ భారతదేశమంతా ఒకటే ప్రతిపాదనగా నిలబెట్టే బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది.
అందుకే చరిత్రలో కొందరు దుర్మార్గులు చేసిన దాష్టికాలను ఈనాడైనా చరిత్ర అంచుల్లోకి వెళ్ళి మనకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. గుర్తుంచుకోండి, ఈ దేశంలో ఒకటే జెండా ఉండాలి, ఒకటే భరతమాత ఉండాలి, ఒకటే రాజ్యాంగం ఉండాలి, దానికే కట్టుబడి అందరూ ఉండాలి, భారతీయులమనే భావన ఉండాలి. కానీ మతాల వారిగా, లేకపోతే భాషా వారిగా, సంస్కృతి వారిగా ప్రజలను విభజించడానికి ప్రయత్నం చేస్తున్న దుర్మార్గులకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరికి రోజు చెప్తున్న ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మనవే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై భారత్.